అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం? ఓ లేడీ లక్ని పిలుద్దాం. వరుసగా సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంటూ అండ్ మన హీరోయిన్ గారు ఇప్పుడు వేదిక మీదకి రాబోతున్నారు అనమాట. సో అద్భుతమైన హిట్ అందుకున్న మన రాకాస హీరోయిన్ గారు. నిహారిక గారు మీరు హీరోయిన్ నాకు తెలుసు. మా హీరోయిన్ నేను పిలవాలని వచ్చాను అంతే. మీరు అందరు ఏయ్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ రాకాస నయన్ సారిక వచ్చాయి నాన్న. ఓకే ఓకే హీరోయిన్ని పిలవడానికి ఒక హీరోయిన్, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ఆవిడ వేదిక మీద రావడం జరిగింది. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నవ్వులు, పువ్వులు, టైమింగ్, రైమింగ్, ఆ స్క్రీన్ మీద షైన్. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనగానే ఫస్ట్ వీళ్ళు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు కనపడగానే ఆటోమేటిక్గా మన నవ్వు బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళని మీరు నవ్వుతూ ఉంటారని నాకు తెలుసు. కాదు అంటే మిమ్మల్ని పిలిచాను. మా సూపర్ ఎంటర్టైనర్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ గెటప్ శ్రీను గారు నేను పిలవాలి కదా. ఎందుకు అందరు అపార్థం చేసుకుంటారు నన్ను? ఓకే ఓకే కూల్. సో ఎంత మంచి ప్రొడ్యూసర్ గారు అండి. ఆవిడ హీరోయిన్నే కాదు, సో వాళ్ళిద్దరిని కూడా డెఫినెట్గా వాళ్ళిద్దరు లేకపోతే రాకాసని మనం ఉంచలేం కాబట్టి ఆవిడ స్వయంగా వచ్చి మన పిలవడం జరిగింది. ఇప్పుడు ఇక రాకాస ఆయన రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనల్ని నవ్వించారు. అసలు ఆయన మ్యాడ్నెస్, సినిమా మ్యాడ్నెస్ మామూలుగా ఉండదు అనమాట. అందుకనే సినిమాల మీద సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న మన హీరో గారు. ఇప్పుడు మన హీరో గారిని పిలిచాను ఈసారి నేను, నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరిని పిలిచానండి. మా షైనింగ్ స్టార్ కూర్చోడం ద షైనింగ్ స్టార్ ఆఫ్ రాకాస మిస్టర్ సంగీత్ శోభన్. ఇంకా మీరు కిందకి వెళ్ళకండి, మిమ్మల్ని పిలవాలి. ఎలాగో మళ్ళా పిలవండి. ప్రీఫిక్సెస్ ఏం వాడరా? అయ్యో. సో ద బ్యూటిఫుల్ సూపర్ ఎనర్జెటిక్ ఆ ప్రొడ్యూసర్ నిహారిక గారు. నిహారిక గారు ఇవాళ మీరు మార్నింగ్ వాక్ చేయలేదా ఏమిటి ఇన్నిసార్లు మీరు మార్నింగ్ వాక్ చేయలేదా ఏంటి ఇన్నిసార్లు ఎక్కి దిగుతున్నారు? బట్ ఎస్ ద బ్యూటిఫుల్ అమేజింగ్ ప్రొడ్యూసర్ నిహారిక కొండిదల